సముద్రపు అలలను చూస్తూ రై రైమంటూ కారులో దూసుకెళ్తుంటే ఆ ఆనందం చెప్పాలనేది కాదు. అందుకే ఎక్కువ మంది బీచ్ రైడింగ్ కు వెళ్లి అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే బీచ్ రైడింగ్ సవ్యంగా సాగితే బాగానే ఉంటుంది, కానీ బీచ్ రైడింగ్ సమయంలో కారు టైర్లు ఇసుకలో ఇరుక్కుని మొరాయిస్తే వారి ఆనందం ఆవిరవుతుంది. అటువంటి ఘటనే ఇటీవల మహారాష్ట్రలోని రాయ్గఢ్లోని రేవ్దండా బీచ్లో జరిగింది. ఇసుకలో కారు కూరుకుపోవడంతో ఎడ్ల బండితో బయటకు లాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన ఫెరారీ కారును ఎడ్ల బండి లాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ ఫెరారీ కారులో రేవ్దండా బీచ్ కి వెళ్లి రైడింగ్ చేస్తూ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా అకస్మాత్తుగా కారు టైర్లు ఇసుకలో కూరుకుపోయాయి. దీంతో అక్కడి వారంతా వచ్చి కారును బయటకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం కనబడలేదు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ ఎడ్ల బండి కనిపించడంతో వీరు అతని సాయం కోరారు. ఫెరారీ కారు ముందు భాగాన్ని తాడుతో కట్టి ఎడ్ల బండి ముందుకు పోనివ్వడంతో కారు ఎట్టకేలకు బయటపడింది. దీంతో ఖరీదైన కారుకు ఎడ్ల బండి దిక్కైందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.